హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అటు హిందీలో కానీ అంటే మినిమల్ కనెక్షన్స్ అయితే మనకి త్రిబుల్ ఆర్ తర్వాత బాగానే కలెక్ట్ చేశారు. ఎందుకంటే రాజమౌళి గారి మిత్ ఏదైతే ఉందో రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా అది తర్వాయి సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మిత్ ఏదైతే ఉందో దాన్ని ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్అవుట్ చేశారు. సో దట్ హిందీలో కానీ మన తెలుగులో బీభత్సంగా ఆడింది, మిగతా రీజన్స్లో కానీ బాగానే ఆడింది. సో కలెక్షన్స్ వైజ్గా జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమాకి అయితే మంచి కలెక్షన్స్ కానీ మంచి అప్లాస్ కానీ మ్యూజిక్ పరంగా మంచి వైబ్స్ కానీ చాలా బాగా క్రియేట్ అయినాయి, అందులో డౌటే లేదు. ఈ సినిమాకి మెయిన్ అసెట్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ అందించిన అనిరుద్ధ్ గారికి మొత్తం అన్ని విధాలుగా కూడా క్రెడిట్స్ ఇవ్వాలి సినిమా టీం వాళ్ళు. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఎంత బాగుందంటే ఫియర్ సాంగ్ కానీ లేదంటే ఆ హెయిల్ సాంగ్ కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్తు వింటుంటే ఆ వైబ్రేషన్స్ కానీ ఆ గూజ్ బంప్స్ కానీ నెక్స్ట్ లెవెల్. థియేటర్స్లో ఆ విన్నప్పుడు సౌండ్ అనేది అసలు రక్తం మరుగుతుంది, అసలు ఎగిరి గంతేయాలి, లేదనుకుంటే అసలు పేపర్లు విసరాలి. అసలు నిజంగా మామూలు వైబ్ అయితే కలగలేదు, మామూలు వైబ్రేషన్ అయితే బాడీలో కలగలేదు. ఆ విధంగా అయితే ఉంది. డెఫినెట్గా ప్రతి క్రెడిట్ కూడా ఈ మూవీకి ఇవ్వాల్సింది మూవీ టీం వాళ్ళందరికీ కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా అనిరుద్ధ్ గారికే. ఆ మ్యూజిక్ వల్ల ఈ సినిమా అనేది చాలా బాగా అయితే ఆడింది, అందులో డౌట్ లేదు. బట్ కంటెంట్లో స్టోరీ లేదా అంటారంటే స్టోరీ ఖచ్చితంగా ఉంది. అందుకే ఈ స్టోరీ అనేది 2 పార్ట్ల కింద కొంచెం స్టోరీ లెంత్ అనేది కొంచెం డ్రమాటిక్గా, కొంచెం థ్రిల్లింగ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించే విధంగా 2 పార్ట్స్ కింద ఎలాబరేట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా స్కేల్ కూడా అదే విధంగా గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. మనం సీ సెట్స్ చూసినా కానీ, షార్క్ సీన్స్ చూసినా కానీ, ఆ షిప్స్, ఆ బోట్స్, ఆ కంటైనర్స్ చూసినా కానీ ప్రతిదీ కూడా చాలా భారీగా ఖర్చు పెట్టి, ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా భారీగా ఖర్చు పెట్టి, గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. కాబట్టి కొంచెం స్కేల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పార్ట్ 2లో అయితే మటుకి కొంచెం పీక్ లెవెల్లో బడ్జెట్ అనేది పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కొరటాల శివ గారి యొక్క విజన్ అనేది మన అందరికీ తెలిసిందే. అట్ ది సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఈ దేవరా సినిమాలో ఇచ్చి పడేశారు. అండ్ డ్యాన్స్ కానీ, ఆయుధ పూజ డ్యాన్స్ కానీ, మిగతా ఏవైతే సాంగ్స్ కానీ లిటిల్ బిట్ డ్యాన్స్ మూవ్స్ ఉంటాయి కదా, ప్రతిదీ కూడా ఇచ్చి పడేశారు అనుకోండి. సో ఇలాంటి మంచి సినిమాని, దేవరా సినిమాని కలెక్షన్స్ వైజ్గా కానీ రికార్డ్స్ వైజ్గా కానీ అన్నీ కూడా టాప్ లెవెల్లో ఉన్నాయి. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అసలు పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేవరా పార్ట్ 2 ప్రస్తుతానికి ఆగిందని చెప్పేసి మాటలు అయితే కొంచెం చర్చలు అయితే బయటకైతే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలీదు, బట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చదివింది ఏంటంటే, కొన్ని సోర్సెస్లోంచి తెలుసుకున్న మ్యాటర్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నిజం కాదు, జస్ట్ రూమర్ అంతే. కేవలం ఈ సినిమాకి ఏదైతే 1 year అయిన తర్వాత, అంటే రిలీజ్ అయ్యి 1 year అయింది కదా, దాని సందర్భంగా దేవరా ట్విట్టర్ అకౌంట్ నుంచి మనకి 1 year అయిందని 2 years అయిందని చెప్పేసి మనకి ఏదైతే ఒక పోస్ట్ అయితే పెట్టినప్పుడు ఆ పోస్ట్ చూసి చాలామంది వాళ్ళు ఈ సినిమా అప్డేట్ రావటం కోసమేమో ఈ విధంగా చేశారేమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ నెరేటివ్ని స్ప్రెడ్ చేయడం వల్ల అది మొత్తానికి బీభత్సంగా రూమర్ కింద మారిపోయింది అనమాట. దీనికి మేకర్స్ నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు. బట్ ఏంటంటే కొరటాల శివ గారు రైటర్స్ బ్లాక్ విషయంలో ఆగిపోయారు, ఈ సినిమా అయితే ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా కూర్చుని చెప్పాల్సిన కథ ఇది. బట్ నాకు కన్వీనియంట్ లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాలో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని అయితే ఆపేయడం జరిగిందని చెప్పేసి విపరీతంగా స్ప్రెడ్ చేశారు ఇన్ఫర్మేషన్ని. ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్. సినిమా అయితే దేవరా 2 పార్ట్ అయితే ఉంది, దేవరా పార్ట్ 2 అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ డ్రాగన్ తర్వాత దేవరా 2 సినిమా అయితే చేయబోతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మనకి చాలా ఘన విజయంతో, ఈసారి ఎక్కువ కలెక్షన్స్తో, ఈసారి ఎక్కువ రికార్డ్స్తో తిరగలైపోతున్నారు ఎన్టీఆర్ గారు, అందులో డౌటే లేదు. నేను పాయింట్స్ అయితే రాసుకున్నాను, 1 by 1 చెప్తా ఉంటాను. ఎందుకంటే దేవరా పార్ట్ 2 గురించి చాలామంది నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. రూమర్స్ పోర్ట్రే చేయడం వేరు, నెగిటివ్గా పోర్ట్రే చేయడం అనేది చాలా మటుకి తప్పు. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి కొంచెం మంచిగా చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి
దేవరా పార్ట్ 2 ఇంకా రాదు అని చెప్పేసి ఏవైతే ఎలిగేషన్ చేశారో ఇంత చెప్పినట్టుగానే లేదు, దేవరా పార్ట్ 2 ఖచ్చితంగా ఈ సినిమా వస్తుంది, డౌటే లేదు. రెండో పాయింట్ వచ్చేసరికి ఈ డ్రాఫ్ట్ కానీ అదేవిధంగా అంటే పార్ట్ 2 సంబంధించిన స్క్రిప్ట్ కానీ బౌండెడ్ స్క్రిప్ట్ కానీ అట్ ది సేమ్ టైం నరేషన్ కానీ కొరటాల శివ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి కలిసి కూర్చుని చెప్పడానికి అవ్వలేదని చెప్పేసి కొంత ఆలగాలే అల్లేసుకున్నారు కదా. బట్ ఇది నిజమైతే కాదు. ఏ డైరెక్టర్స్కైనా రైటర్స్ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అవునా కదా. ఎందుకంటే వాళ్ళకి స్ట్రైక్ అవ్వకపోతే కొంత గ్యాప్ తీసుకున్నా లేదనుకుంటే కొంత వెకేషన్స్కి వెళ్ళి కొంచెం కూల్ అయ్యి మైండ్ రిఫ్రెషింగ్ చేసుకుని వచ్చి స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు ఉంటారు. సో దానికి తగ్గట్టుగా ఏదైనా బయటకు వచ్చిందేమో మనకైతే తెలియదు, కానీ ఇదైతే మట్టుకి కన్ఫర్మ్ అయితే కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారిని ఏమాత్రం కూడా మీట్ అవ్వలేదు. కొరటాల శివ గారు ఆయన పనిలో ఆయన ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గారు డ్రాగన్ సంబంధించింది కానీ యాడ్స్ తీస్తున్నారు కదా, ఆ యాడ్స్లో కూడా మీకు చూసినట్లయితే ఎన్టీఆర్ గారి లుక్స్ అనేవి కూడా చాలా డ్రాగన్ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. లీన్ బాడీ అయిపోయారు, గెడ్డం బాగా పెంచేశారు, బాగా సన్నపడిపోయారు అనమాట, పీక్కుపోయారు. సో ఫిట్గానే ఉన్నారు, బట్ ఏంటంటే పీక్కుపోయినట్టు అనిపించింది. సో అది కేవలం డ్రాగన్ సినిమా కోసమే అలా అయ్యారు, తర్వాత మామూలుగా రెక్టిఫై అయిపోతారు, అందులో డౌటే లేదు. సో ఇది పక్కన పెడితే డ్రాగన్ గురించి పక్కన పెడితే సో ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్గా ఉన్నారు, కొరటాల శివ గారు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, ప్రొడక్షన్ టీం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ సినిమా దేవరా పార్ట్ 2 అయితే రాబోతుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి యాక్చువల్గా దేవరా అనేది పార్ట్ 2 పార్ట్స్ కింద వచ్చింది కదా, దాని గురించి కూడా మళ్ళీ ఇప్పుడు చర్చ అయితే చేస్తున్నారు. ఏమని, స్టోరీ ఇంటెన్సిటీ కోసం డ్రామా కోసం సినిమా స్కేల్ కొంచెం పెద్దగా మారుతుందని చెప్పేసి, అందుకే ఒక పార్ట్లో కుదించే బదులు 2 పార్ట్ల కింద కొంచెం ఎక్స్టెండ్ చేసి ఎలాబరేట్ చేసి ప్రొలాంగ్ చేసి సినిమా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. అందుకే ఈ పార్ట్ 2 అనేది ఇప్పుడు చేయకపోయి ఉంటే ఒకే పార్ట్ కింద చేసి ఉంటే బాగుండేది కదా, అనవసరంగా 2 పార్ట్లు అని చెప్పేసి రెండో పార్ట్ చేయకుండా ఉంటే ఎలా అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అడుగుతున్నట్టుగా ఒక నెరేటివ్ అయితే స్ప్రెడ్ చేశారనమాట. సో ఇలాంటి ఎన్ని రూమర్స్ వచ్చినాయి, ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్ కిందే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ దేవరా మూవీ ఫ్యాన్స్ కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దేవరా పార్ట్ 2 అనేది రైటర్ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ కొరటాల శివ గారు చాలా శ్రద్ధగా చాలా దగ్గరుండి ఆయన సినిమానైతే రాస్తున్నారు, సినిమానైతే డైలాగ్స్ రాస్తున్నారు, సినిమానైతే స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తున్నారు, డైరెక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికి కొంచెం అంటే ప్రశాంత్ నీల్ గారితో ఇప్పుడు సినిమా ఉంది కాబట్టే కదా దేవరా 2 అనేది కొంచెం డిలే అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. దేవరా 2 అనేది మనకి ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ డైరెక్షన్ విజన్ పరంగా కానీ 3 కూడా టాప్ నాచ్లో ఉంటాయి. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఇంకా అనిరుద్ధ్ గారే పర్మనెంట్గా ఉంటారు. సో పార్ట్ 2కి ఇచ్చే మ్యూజిక్ అనేది నా భూతో నా భవిష్యత్ దానికి మించి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే కొంచెం బలంగా గట్టిగా గుండె మీద ధైర్యం చేసుకొని ధైర్యంగానే ఉండండి. ఎందుకంటే గుండె మీద చేతి తీసుకుని ధైర్యంగానే ఉండండి, ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. విత్ జస్ట్ రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ తప్ప ఇవన్నీ కూడా నిజమైతే కావు. దేవరా పార్ట్ 2 ఉంది, కొరటాల శివ గారు ఈ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ గారు అసలైన రూపంలోకి వచ్చి దేవరా పార్ట్ 2 అయితే సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ అయితే చేయబోతున్నారు. దానికి కొంచెం టైం పడుద్ది. అదేవిధంగా ఇప్పుడు రెండో పాయింట్ చెప్పాలి, ఏదైతే ఈ టాపిక్ అనేది ఒక పార్ట్ అనుకుంటే ఇప్పుడు రెండో టాపిక్ ఏంటంటే డ్రాగన్ సినిమా అనేది 2 పార్ట్ల కింద రాబోతుంది. ఈ 2 పార్ట్ల కింద వచ్చినప్పుడు ఈ సినిమా ఫస్ట్లో అనుకున్నప్పుడు పార్ట్ సింగిల్ పార్ట్గా అనుకున్నాం, బట్ 2 పార్ట్ల కింద వచ్చినప్పుడు ఈ సినిమా 2 పార్ట్స్ కూడా ఒక పార్ట్ రిలీజ్ అయిన వెంటనే ఒక 2-3 లేదనుకుంటే ఒక 5-6 మంత్స్ తర్వాతే 8-9 మంత్స్ తర్వాతే మనకి రెండో పార్ట్ కూడా రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే డ్రాగన్ సినిమా సైమల్టేనియస్గా 2 పార్ట్స్ కూడా షూటింగ్ అయితే చేస్తున్నారు. సో అందులో డౌటే లేదు. ఈ సినిమాతో ఈ డ్రాగన్ సినిమా ఏదైతే క్రియేట్ చేయబోతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, అంటే ఒక పార్ట్ వచ్చిన వెంటనే వితిన్ ఫ్యూ మంత్స్లో రెండో పార్ట్ కూడా రాబోతుంది. ఈ ట్రెండ్ అనేది కొనసాగితే మిగతా అన్ని సినిమాలు కూడా అదే విధంగా ఈ ట్రెండ్లో అయితే వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసారి ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. పార్ట్స్ విషయంలో ఎవరైతే పార్ట్స్ ఒక సినిమా కాకుండా 2 సినిమాలు చేద్దాం అనే ఉద్దేశంతో, అంటే స్టోరీ 2 పార్ట్లుగా చెప్పుదామని అనే ఎవరైతే ఉన్నారో
ఈ ట్రెండ్ అయితే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బాహుబలి అనేది పార్ట్ 2 రావడానికి ఎంత టైం పట్టిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కలికి కూడా అదే విధంగా ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. స్థలాలు కూడా ఎంత టైం పడుతుందో మీ అందరికీ తెలుసు, అవునా కదా? అదే విధంగా ఇలాంటి టైం గ్యాప్స్ లేకుండా ఈసారి ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ గారు క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి 2 పార్ట్స్ అనేవి వితిన్ 1 ఇయర్ స్పాన్లోనే 2 పార్ట్స్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హైయెస్ట్ రికార్డ్స్ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టబోతున్నారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఓచకోతే ఈసారి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా దేవరా సినిమా గురించి వాటి యొక్క చుట్టూ ఉన్న ఛాలెంజెస్ కానీ, రూమర్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ కంప్లీట్గా మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానుకుంటున్నాను. మీకు ఏమాత్రం మన వీడియోస్ నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై. థ్యాంక్స్.